మిథున్ రెడ్డి విషయంలో న్యాయస్థానంలో ఒక మిరాకిల్ జరిగిందని చెప్పుకోవాలండి. ఏసీబీ కోర్టు చాలా ఓటుకి ఓకే చెప్పింది, సహాయకుడికి ఓకే చెప్పింది, 3 పూట్ల ఇంటి భోజనానికి ఓకే చెప్పింది, లాయర్లతో 5 రోజుల పాటు రహస్యంగా సీక్రెట్ గా ములాఖత్ చేయాలని చెప్పింది, అన్నిటికీ ఓకే చెప్పింది. కానీ తర్వాత అతను జైల్లో వేసిన తర్వాత రూల్స్ ఒప్పుకోవు మిథున్ రెడ్డి అని షాక్ ఇచ్చిందండి కోర్టు. అయితే అమ్మ కావాలి, నాన్న కావాలి, పెళ్ళాం కావాలి అంటే కుదరదు అని న్యాయస్థానాలు తెలియజేశాయండి. అయితే మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మిథున్ రెడ్డి కోరికలు ఎలా ఉంటాయంటే సహజంగా ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా కోరుకోరండి. నాకు ఎల్ఈడి టీవీ కావాలి, నాకు మ్యూజిక్ సిస్టమ్ కావాలి, నాకు ల్యాప్టాప్ విత్ ఇంటర్నెట్ కావాలి, నాకు ఏసీ కావాలి, నాకు స్నానం కోసం బాత్ టబ్ కావాలి, నాకు ఇటాలియన్ మార్బల్ ఫ్లోరింగ్ కావాలి, నాకు వాషింగ్ మిషన్ కావాలి, నాకు ఎనపది ఇస్త్రీ పెట్టి కావాలి, నాకు యాపిల్ ఐఫోన్ కావాలి, నాకు వారానికి 5 సార్లు నాన్ వెజ్ వంటకాలు కావాలి, నాకు ప్రత్యేకంగా వంట మాస్టర్ కావాలి, నాకు రూమ్ ఫ్రెషర్లు కావాలి. ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరితే ఎవరు ఎంపీ గారు? మీరేం స్వతంత్ర సమరయోధులు కాదు, సంఘ సంస్కర్తలు అసలే కాదు సార్, పెద్ద గజి దొంగలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యవస్థీకృత నేరం చేసిన నేరస్తులని దర్యాప్తు సంస్థ పక్కా ఆధారాలతో తమరి మీద ఛార్జ్షీట్ నమోదు చేసింది. ఒక మన తెలుగోళ్లే కాదండి ప్రళయం ఇది. దేశ ప్రజలందరూ మీరు చేసిన దోపిడీని చూసి ఆశ్చర్యపోతా ఉన్నారు. కావున మిగతా ఖైదీలకు ఇచ్చే సౌకర్యాలతో మీరు సంతృప్తి చెందండి సార్. తెలుగు రాష్ట్రాల్లోనే మానవం తీసింది కాక మరీ జైలుకి వెళ్ళి కూడా మానవం తీయద్దు. దయచేసి న్యాయస్థానాలు ఎలా చెప్తే అలా వినండి.